వ్యక్తి చేతి అలంకారం పుస్తకం. నేడు ప్రతి వ్యక్తి చేతి అలంకారం మొబైల్ ఫోన్. సోషల్ మీడియా అనేది రెండంచుల కత్తి లాంటిది. చేతిలో ఫోన్తో ప్రపంచం అనేది సద్వినియోగం చేసుకుంటే వరమే ఇది. వ్యసన జ్వాలలాగా మారి సమయాన్ని వృధా చేస్తే శాపమే అది. మన అందరి చేతిలో ఓ చిన్న మొబైల్ ఫోన్ ఉంది, కానీ దానిలో ఒక ప్రపంచమే దాగి ఉంది. దాని పేరే సోషల్ మీడియా. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఈ యాప్స్ అని మన జీవితంలో ఒక భాగమైపోయాయి. ఒకప్పుడు మనుషులు ఒకరినొకరు కలవడానికి వెళ్ళేవారు. ఇప్పుడు ఒక్క మెసేజ్ చాలు బంధాలు ఏర్పడతాయి, కానీ ఒక్క తప్పుడు పోస్ట్ చాలు బంధాలు తెగిపోతాయి. ఇంత శక్తివంతమైనటువంటి సాధనం మనకు వరమా లేక శాపమా? సోషల్ మీడియా అనేది ఏ విధంగా ఒక వరమో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఏమి జరిగినా కొన్ని క్షణాల్లో తెలుసుకుంటున్నాం. ఇది ఒక వరమే కదా. కళాకారులు, గాయకులు, ఇతర వర్గాల వారు వారి యొక్క ప్రతిభను సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. ఇది కూడా ఒక వరమే కదా. విద్యార్థులు పోటీ పరీక్షల కోసం యూట్యూబ్, ఆన్లైన్ క్లాసుల ద్వారా అధిక సమాచారాన్ని సేకరించుకోగలుగుతున్నారు. ఇది ఎంత గొప్ప వరం. సోషల్ మీడియా ద్వారా దూరంలో ఉన్నటువంటి బంధువులు, స్నేహితులు, సహచరులతో మనం ఎప్పుడైనా మాట్లాడగలుగుతున్నాం. ఇది కూడా ఒక వరమే కదా. ఆన్లైన్ మార్కెటింగ్, డిజిటల్ సేవలు, చిన్న చిన్న వ్యాపారాలు కూడా ఆన్లైన్లో అధిక మొత్తంలో అమ్మగలుగుతున్నాం. ఇది వ్యాపారాలకు ఎంతో గొప్ప వరం. సమాజ అభివృద్ధికి తోడ్పడేటువంటి వ్యక్తులు వారి యొక్క అభిప్రాయాలను స్వచ్ఛందంగా వ్యక్తపరచగలుగుతున్నారు. ఇది సమాజానికి ఎంత పెద్ద వరం. మరి సోషల్ మీడియా అనేది ఏ విధంగా ఒక శాపమో చూద్దాం. మనిషితోనే మాట్లాడడం మానేశారు. సంతోషాలను స్టేటస్లో పెడుతున్నారు, బాధను డీపీగా చూపుతున్నారు, పండుగలను సోషల్ మీడియాలో జరుపుతున్నారు. సోషల్ మీడియాను ఒక వ్యసనంగా మార్చుకొని ఇంటర్నెట్లో బతికేస్తూ ఆలోచన శక్తిని తగ్గిపోయి అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఇది ఎంత పెద్ద శాపం. సోషల్ మీడియాలో వచ్చేటువంటి తప్పుడు సమాచారం, అబద్ధపు వార్తలు కొన్ని సెకండ్లో వ్యాపించిపోయి అది సమాజంలో అపోహలకు, గందరగోళానికి దారితీస్తుంది. ఇది కూడా ఒక శాపమే కదా. సోషల్ మీడియాలో మనకు తెలియకుండానే మన విలువైనటువంటి సమయాన్ని అధిక మొత్తంలో వృధా చేస్తున్నాం. ఇది ఎంత పెద్ద శాపం. మళ్ళీ సోషల్ మీడియాను మనం శాపంగా కాకుండా వరంగా మార్చుకోవడానికి మనం వేయవలసినటువంటి అడుగులు ఏమిటంటే, సోషల్ మీడియాకు కొంత సమయాన్ని కేటాయించాలి. జ్ఞాన అభివృద్ధికి, సేవ కార్యకలాపాలకు సోషల్ మీడియాను ఉపయోగించాలి. స్వయ నియంత్రణలో సెల్ మన చేతిలో ఉండాలి, కానీ మనం దాని చేతిలో ఉండకూడదు. ఎవరికైనా ఒక సమాచారాన్ని పంపే ముందు అది దానిలో ఉండేటువంటి నిజాలను తెలుసుకోవడం వాళ్ళకి పంపాలి, కానీ అది తెలుసుకోకుండా వాళ్ళకి పంపి సమాజ గందరగోళానికి దాన్ని తీయకూడదు. సోషల్ మీడియా మనం నియంత్రించకూడదు, మనమే దానిని నియంత్రించాలి. చివరిగా నేను చెప్పబోయేది ఏమిటంటే, సోషల్ మీడియా తప్పు కాదు, దానిని మనం సోషల్ మీడియా అనేది తప్పు కాదు, దాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. జ్ఞానానికి వాడితే సోషల్ మీడియా ఒక వరం, శాపానికి వాడితే సోషల్ మీడియా ఒక వ్యర్థం. సోషల్ మీడియా మాధ్యమంలో తలవిల్లాడుతున్న మానవ ఇకనైనా మెలుకు. సోషల్ మీడియాను మనం వరంగా ఉపయోగించుకొని సమాజ అభివృద్ధికి తోడ్పడతారని ఆశిస్తూ ముగిస్తున్నాను.